నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, దక్షిణాయనం ప్రారంభం కాబోతుంది. జూలై 16వ తారీఖు నుంచి కూడా దక్షిణాయనం. అయితే ఈ దక్షిణాయనం ప్రారంభ కాలాన్ని ఎలా చూసుకోవచ్చు? సూర్యుడి యొక్క గమనం రీత్యాన్ని దక్షిణాయనం ఉత్తరాయణాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అందరికీ తెలిసిన విషయం. మరి ఈ దక్షిణాయనంని మరి ఇక పండగలు అన్ని కూడా మొదలు కాబోతున్నాయి. సో ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ దక్షిణాయనాన్ని? అలాగే ద్వాదశ రాశులకి కూడా ఈ 6 నెలల కాలం కూడా ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. చాలా మంచి ప్రశ్న వేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఇది దక్షిణాయనము ఉత్తరాయణం ఎలా డిసైడ్ చేస్తారంటే, ఈ రోజు నుంచి మనకి సూర్యుడు క్రమేపీ ఒక 6 నెలల్లో ఈ మూలకి పొడుస్తున్నటువంటి సూర్యుడు ఇలా 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 ఇటు వచ్చేస్తాడు. మనం చూడొచ్చు అది. ఆగ్నేయం వైపు మనకి అటు ఈశాన్యం నుంచి ఆగ్నేయం వైపు ఆయన సూర్యోదయం సూర్యాస్తమాలు స్టార్ట్ అవుతాయి. 6 months అబ్జర్వేషన్ కనుక చేస్తే అది వెరీ క్లియర్లీ. నన్ను చాలా మంది ఉత్తరాయణం దక్షిణాయనం విషయంలో వాస్తులో కొన్ని అడుగుతారు. ఏమండి మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు దక్షిణాయనంలో అటు ఉంటాడు కదా అంటే, వాస్తులో నార్త్ డిగ్రీస్ ఏమి మారవండి అని చెప్తాను. మారవు. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. మారవు. అలాగే దక్షిణాయనానికి మనకి ఇవి స్టార్ట్ అవుతాయి. ఇంకోటి మనం ఇందాక మాట్లాడుకున్నాం ఒకసారి సరదాగా, కోట శ్రీనివాసరావు గారు ఎండింగ్ లో అంటే ఇంకా తలుపులు ఇంకా ఉత్తరాయణం డోర్స్ క్లోజ్ చేస్తున్నారు. లక్కీగా ఆయన వెళ్ళిపోయాడు దక్షిణాయనం రాకముందే. ఉత్తరాయణంలో చనిపోవడం అనేది చాలా మంచిది. మనకి ఆయన భీష్ముడు మరి ఉత్తరాయణం కోసం వెయిట్ చేసాక ఆయన ప్రాణాలని విడిచారు. అంటే ఏంటంటే, ఉత్తరాయణంలో ఎందుకు విడవాలి అంటే, సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండేటువంటి స్థానం ఉత్తరాయణంలో ఉంటుంది. సూర్యుడు నీచ స్థానంలో ఉండేటువంటి స్థానం దక్షిణాయనం తులలో ఉంటుంది. అందుకని ఈ యొక్క ఆత్మకారకుడు సూర్యుడు కాబట్టి, ఆత్మకారుడు ఉచ్చస్థితిలోకి వెళ్ళే స్థానంలో దగ్గరలో ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ఆత్మ పరమాత్మను చేరడానికి కనెక్టివిటీ ఉంటుంది అనే భావనతో ఉత్తరాయణంలో మంచిది అంటూ ఉంటారు. అదొకటి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దక్షిణాయనంలో అసలు ఎటువంటి కృతవులు చేస్తే బాగుంటుంది, ఎక్కువగా హోమాలు చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం. ఉత్తరాయణంలో చేయకూడదని కాదు, దక్షిణాయనంలో గనక ఎవరైతే హోమాది కార్యక్రమాలు చేస్తారో వీళ్ళకు ఉండేటువంటి అనేకమైనటువంటి పీడలు తొలగుతాయట. మీరు గమనించండి, ఇక్కడంతా చలి, వర్షాలు, ఆరోగ్యం బాగోపోవడం. ఇప్పుడు మనకి చాతుర్మాస దీక్ష కూడా ఇక్కడే ఉంటూ ఉంటుంది. అంటే ఏమిటి, ఒకప్పుడు మనకి ఈ వర్షాకాలం వస్తుంది అనగానే అన్ని పనులు ఆపుకొని ఇంట్లో కూర్చొని చక్కగా వాళ్ళు దేవతా సంబంధించినవి చేసుకునేవారు. అంటే ఇక్కడ మనకి దక్షిణాయనం అనేటువంటి దేవతా సంబంధించిన కార్యక్రమాలు చేయడం వల్ల ఆరోగ్యము, దేవత అనుగ్రహము ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకా అందులో సందేహమే లేదు. అందులో ప్రధానంగా కర్కాటకంలోకి సూర్య భగవానుడు వచ్చిన తర్వాత సింహంలోకి ఎంటర్ అవుతాడు. ఈ సంవత్సరం రాజు సూర్యుడు అయ్యాడు. సో ఆయన ఎప్పుడైతే జూలై 16-17 నుంచి వస్తుంది, ఆగస్టు 16-17 తేదీ నుంచి రవి తన ఓన్ హౌస్ లోకి వెళ్తాడు. ఎప్పుడైతే ఓన్ హౌస్ లోకి సూర్య భగవానుడు వెళ్తాడో, ఈ దక్షిణాయనంలో రవి ఈ సంవత్సరం రాజు అయ్యాడు. కాబట్టి మీరు గమనించవచ్చు, ఆ సమయంలో గోచార పరంగా కొన్ని ఫలితాలు ఉంటాయి. ఎవరైతే దీక్షలు తీసుకుంటారో అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ జన్మజాతకంలో సన్ ఓన్ హౌస్ లోనో, ఎగ్జాల్టెడ్ హౌస్ లోనో, లేకపోతే ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి అక్కడి నుంచి ప్రమోషన్స్ రావడము, లేకపోతే దైవ సంబంధించినటువంటి అంశాలలో చాలా బాగా కలిసి రావడం, ఒక పేరు ప్రఖ్యాతులు రావడం, ఇట్లాంటి వాటికి బాగా కలిసి వస్తుంది. అయితే వాళ్ళ జన్మజాతకంలో కూడా సూర్యుడు సింహంలో గాని, మేషంలో గాని, ధనస్సులో గాని ఉండాలి. ఉంటే ఇంకా బాగా కలిసి వస్తుంది. అయితే సర్వసాధారణంగా ఈ సంవత్సరానికి అధిపతి రవి అయ్యాడు మనకి విశ్వవసనామ సంవత్సరానికి. కాబట్టి కేతు అక్కడ ఉన్నందుకు కొంచెం ఈ రాజకీయ నాయకుల్లో కొంత మార్పులను కూడా ఇస్తాడు. అక్కడ మార్పులు ఇస్తాడు. ఒకటి సహజంగా ఈ రాబోయే 1.5 year 100% రాజకీయాల్లో మార్పులు, విభజనలు ఖచ్చితం. ఇంకా అందులో డౌట్ లేదు. మనం ఆల్రెడీ కేతు ఎంటర్ అయినప్పుడు 2 నెలల క్రితమే చెప్పుకున్నాం. దాంతో పాటు ఏంటంటే, ఆ 1 month ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఆ 1 month గోల్డ్ రేట్ మళ్ళీ కొంచెం హైక్ అవుతుంది. కానీ ఈ సంవత్సరం ఆగినంతగా ఎప్పుడు ఆగదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1,00,000కి వచ్చి ఆగిపోయింది చూసారా. ఇప్పుడు మనకి 97,000, 96, మళ్ళీ 98, 1,00,000, 1,02 అలా తిరుగుతూ ముందుకి వెనక్కి అవుతూ ఉంది.
ఆ ఫ్లక్చువేషన్ కొంచెం స్థిరంగా ముందుకెళ్తుంది. కానీ ఈ సంవత్సరం ఈ దక్షిణాయనంలో ఎప్పుడైతే రవి కన్యా రాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడ నుంచి భూముల రేట్లు విపరీతంగా పెరుగుతాయి. భూములు పెరుగుతాయి సార్. అబ్బో అసలు మీరు నమ్మరు, అవునా? అంత బీభత్సంగా పెరుగుతాయి. రవి మీరు కన్యా రాశిలోకి ఎంటర్ అయినప్పుడు చూడండి ఒకసారి. అయితే అమ్మదలుచుకున్న వాళ్ళు ఆగండి. ఆగండి. 3 నెలలు. మంచి సజెషన్ ఇచ్చారు, స్పాట్ లో ఇచ్చారు. నాకు ఆలోచన ఉంది. అవునా? అయితే ఇప్పుడు ఆగాలి. ఆగండి. ఇల్లు ఇప్పుడు ఆగాలి. కొనుక్కోవాలనుకున్నాడు ఇప్పుడే ఇప్పుడే కొనేసుకోండి. అయితే ఇల్లు అమ్ముకోవాలనుకునే వాళ్ళు కూడా ఆగొచ్చు. ఆగొచ్చు. బ్యూటిఫుల్ సార్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఇలా చెప్పుకోం. ఈ సంవత్సరం రవి అయినందుకు రవి 6 రాసులు తిరిగే దాన్ని మనం దక్షిణాయనంగా తీసుకుంటాం. అవును సార్. అందులో ప్రత్యేకంగా ఈ దక్షిణాయనంలో ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క క్రతువు చేయడం చాలా మంచిది. ఇప్పుడు కర్కాటకంలో ఉంటాడండి మనకి జూలై 17వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు కర్కాటకంలో ఉంటాడు. ఈ కర్కాటకంలో ఉన్నప్పుడు ఎక్కువగా తర్పణాలు పితృదేవతలకు కానివ్వండి, లేకపోతే గణపతికి సంబంధించినవి కానివ్వండి, ఏదైనా అభిషేకాలు చేసుకుంటే చాలా మంచిది. సింహరాశిలో రవి ఉన్నప్పుడు సుదర్శన హోమం చేసుకోవడము, గణపతి హోమం చేసుకోవడము, ఏదైనా అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన హోమాలు ఏవైతే ఉన్నాయో సింహరాశిలో అంటే ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు చాలా చాలా మంచిది. ఇక సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 వరకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కన్యా రాశిలో రవి భూముల రేట్లు ఇట్లా ఒక రేంజ్ తీసుకెళ్తాడు. కొన్ని ఏరియాల్లో గవర్నమెంట్ కొన్ని ఇచ్చిన పథకాల వల్ల అక్కడ రేట్లు పెరుగుతాయి. అంటే ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక కంపెనీకి అలాట్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది అలాట్ అయింది కదా అని టక్కన అక్కడ ఎకరం 50 లక్షలు ఉండేది టక్కన 4 కోట్లే కూర్చుంది. రీజనల్ రింగ్ రోడ్ పడుతోందని ఒక న్యూస్ వస్తే చాలా అయిపోయింది. ఆ రింగ్ రోడ్ తో పాటు అక్కడ ఇంకో కంపెనీ పడింది అనుకోండి, సాఫ్ట్వేర్ అయిపోయింది. అది ఇంకా వాడు అసలు కోటీశ్వరుడు అయిపోతాడు. అలాంటిది ఇస్తాడు రవి కన్యా రాశిలో సంచరించేటప్పుడు. ఇప్పుడు కన్యా రాశిలో సంచరించేటప్పుడు ముఖ్యంగా దానాలు ఎక్కువగా చేయాలి. అంటే ఎప్పటి నుంచి మనకి జూలై సెప్టెంబర్ ఆగస్టు 16th సెప్టెంబర్ 16th మధ్యలో దానములు ఎంత ఇస్తే అంత మంచిది. ఇక దాని తర్వాత మరలా అగైన్ మనకి ఈ తులారాశిలో సంచరించేటప్పుడు రవి మనకి అక్టోబర్ 15th టు నవంబర్ 15th మధ్యలో అక్టోబర్ 15th టు నవంబర్ 15th మధ్యలో పారాయణాలు చేయాలి. లలితా సహస్రనామ పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవచ్చు. మళ్ళా వృశ్చికంలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు మళ్ళీ జలాలు అభిషేకం. మళ్ళీ మీకు ధనస్సులో ఎంటర్ అయినప్పుడు అంటే ఎప్పుడు ఎంటర్ అవుతాడు వృశ్చికంలోకి అని చెప్పి చూసుకున్నట్లయితే నవంబర్ 15th టు డిసెంబర్ 15th. అప్పుడంతా జలాలు. ఇంకోటి ఏంటి, ఆ జలాలు కూడా అలాగా కొంతమంది చూడండి కఠినంగా చాలాసేపు అలా జపం చేసుకుని జలం తర్పణం చేస్తారు. అవి బాగా పనిచేస్తాయి. వృశ్చిక రాశి కదా, కొన్ని నిగూఢమైనటువంటివి లేకపోతే రహస్య విద్యలు కొన్ని ఉంటాయి సరే, అటువంటివి బాగా సిద్ధిస్తాయి వృశ్చికంలో రవి సంచరించేటప్పుడు. అదే విధంగా ఆ టైంలో వాళ్ళు చేసే జపాలు వాళ్ళు చేసే దాని వల్ల ఏమవుతుందంటే నేను అనే అహం పోతుందండి. మరలా ధనస్సులో డిసెంబర్ 15th టు జనవరి 14th వరకు, ఎందుకంటే జనవరి 14th 15th లో మనకి మకర రాశిలోకి ఎంటర్ అవుతారు. ఆ సమయంలో ముఖ్యంగా గంధపు నీటితో అభిషేకం చేయడం ఒకటి. దీంతో పాటు మీరు మంచి సువాసన కలిగేటువంటి వస్తువులతో హోమం గనక చేయగలిగితే, అందులో ముఖ్యంగా దత్తాత్రేయుడిది దక్షిణామూర్తికి సంబంధించినవి చేయగలిగితే సంతాన యోగం లేనటువంటి వారికి సంతాన యోగం కలుగుతుంది దక్షిణాయనంలో. బ్యూటిఫుల్ సార్. అయితే డిసెంబర్ లోనే దత్తాత్రేయుడి జయంతి కూడా వస్తుంది. ఇక జనవరి 14th వచ్చిందంటే మళ్ళీ మనకి ఉత్తరాయణం వచ్చేసింది. కాబట్టి ఈ 6 నెలలు ఈ 6 రాసుల్లో రవి సంచరించేటప్పుడు ఇవి చేయడం వల్ల పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ, వీళ్ళు ఏంటంటే కొన్నిసార్లు ధర్మ అర్ధ కామ్య మోక్ష సంబంధంగా కొన్ని కర్మలు ఉంటాయి. కొన్ని ధర్మంగా వ్యవహరించకపోవడం వల్ల, కొన్ని కామ్యం ఎక్కువ తీర్చుకోవడం కోసం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల, అర్థం విషయంలో కామ్యం విషయంలో ఇలాగా చేసిన దాని వల్ల, లేకపోతే జలంతో ఇప్పుడు పంచభూతాలతో మనం తప్పులు చేస్తుంటాం. అగ్నిదోషం, జలదోషం, లేదా మాతృమూర్తితో ఇబ్బంది, లేదా తండ్రితో. ఎందుకంటే సింహరాశిలో రవి సంచరించేటప్పుడు ఎవరైనా పితృదోషాలు ఉంటే కూడా అవి క్లియర్ అవుతాయి సింహరాశిలో రవి సంచారం చేసేటప్పుడు చేసేటువంటి పరిహారాలు. సో ఈ రకంగా గనక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి అనేకమైనటువంటి దోషాలు తొలగుతాయి. అలా తొలగిపోవాలి. దక్షిణాయన పుణ్యకాలం అని అంటారు. ఖచ్చితంగా పుణ్యకాలాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. అనేకమైనటువంటి పండగలు వస్తాయి. చాలా సంతోషకరమైనటువంటి మన హిందూ ధర్మంలోనే ఉంది అనేక పండగలు చాలా సంతోషకరమైనటువంటి సమయం ఆసన్నం కాబోతోంది. అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్.